హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్, కళలు మరియు సాంప్రదాయాల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, మొదటిసారి ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన జీకే కొర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ నుండి ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా ప్రతి పోస్ట్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ జీకే సెక్షన్కి సంబంధించి ప్రతి టాపిక్ మీద వీడియోస్ అనేవి అందించడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినవి ప్రతి టాపిక్ మీద. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది పుష్టి మార్గ్ సెక్ట్ ఆఫ్ హిందూయిజం? హిందూ మతంలోని పుష్టి మార్గ శాఖను స్థాపించిన వారు ఎవరు? ఈ పుష్టి మార్గ శాఖను స్థాపించిన వారు ఎవరు అనంటే ఆన్సర్ వల్లభాచార్యులు, ఆప్షన్ బి. ఈ వల్లభాచార్యులు 15వ శతాబ్దంలో కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఈ పుష్టి మార్గాన్ని అయితే స్థాపించారు. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ 15వ శతాబ్దంలో వల్లభాచార్యులు ఈ పుష్టి మార్గ శాఖను అయితే స్థాపించారు. హిందూ మతంలో ప్రాముఖ్యమైనది. క్వశ్చన్ చూడండి, ద గోపురం ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ప్రైమర్లీ బై విచ్ సౌత్ ఇండియన్ డైనస్టీ? గోపురం నిర్మాణ శైలిని ప్రధానంగా ఏ దక్షిణ భారత రాజవంశం ప్రవేశపెట్టింది? గోపురం అనేటువంటి నిర్మాణ శైలిని ఏ దక్షిణ భారత రాజవంశం ప్రవేశపెట్టింది అని అంటే ఆన్సర్ పల్లవులు. ఇక్కడ క్వశ్చన్ ప్రవేశపెట్టింది ఎవ్వరు అని అయితే అడిగారు కాబట్టి పల్లవులు. బట్ దీన్ని బాగా ఈ గోపురం అనేటువంటి ఈ నిర్మాణ శైలిని బాగా డెవలప్ చేసిన వాళ్ళు పాండ్యులు అనమాట. డెవలప్ చేసింది ఎవరు? అగ్రస్థానంలో, భారతదేశం అగ్రస్థానంలో దీన్ని డెవలప్ చేసింది పాండ్యులు. ఇక్కడ ప్రవేశపెట్టింది అడిగారు కాబట్టి పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వుడ్ యూ ఫైండ్ ద విరూపాక్ష టెంపుల్? ఏ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో విరూపాక్ష దేవాలయం ఉంది? ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటివి, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి జిఐ ట్యాగ్స్ ప్రదేశాలు, కళలు, కొన్ని ముఖ్యమైనటువంటి కట్టడాలు అనేవి అయితే ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? విరూపాక్ష దేవాలయం గురించి అడుగుతున్నాడు. అది హంపీలో ఉంది. కర్ణాటకలోని హంపీలో విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి ముఖ్య క్షేత్రం అనమాట. ఇక్కడే ఈ విరూపాక్ష అనేటువంటి దేవాలయం ఉంది. హంపి ఇది కర్ణాటకలో అయితే ఉంటుంది, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, కలరిపాయట్టు ఈస్ కన్సిడర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ మ్యారిటల్ ఆర్ట్ ఇన్ ఇండియా. ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఈ కలరిపట్టాయు ఏ రాష్ట్రానికి చెందినటువంటి యుద్ధ కళ? ఇది ఒక యుద్ధ కళ. ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే కేరళ రాష్ట్రానికి చెందిందనమాట. ఈ కలరిపట్టాయు కేరళలో ఉద్భవించినటువంటి ప్రాచీన యుద్ధ కళ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియన్ ఇండియన్ టెక్స్ట్ ఈజ్ నోన్ యాజ్ ద ట్రీటైస్ ఆన్ డాన్స్ అండ్ మ్యూజిక్? నృత్యం మరియు సంగీతంపై వ్రాయబడిన ప్రాచీన గ్రంథం ఏది? ఇక్కడ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పైన రాసినటువంటి ప్రాచీన గ్రంథం ఏది అంటే నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని భరతముని అయితే రచించారనమాట. భరతముని ఈ గ్రంథాన్ని రచించడం అయితే జరిగింది. ఇది శాస్త్రీయ నాట్యానికి మరియు సంగీతానికి మూల గ్రంథం. ద బాగ్ కేవ్స్ పెయింటింగ్ స్టైల్ ఈస్ కంటెంపోరరీ టు విచ్ అదర్ కేవ్ పెయింటింగ్స్? బాగ్ గుహల చిత్రకళ ఏ గుహలతో సమకాలీనమైనది? ఏ గుహలతో సమకాలీనమైనది అని అంటే అజంతా గుహలతో సమకాలీనమైనటువంటి గుహలు అనమాట. ఈ బాగ్ గుహలు మరియు అజంతా గుహలు కూడా గుప్తుల కాలానికి అయితే చెందినవి. గుప్తుల కాలానికి చెందిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫేమస్ కంపోజర్ ఆఫ్ తిల్లన్న ఇన్ కర్ణాటక సంగీతం? ఈ తిల్లన్న అనేటువంటి కర్ణాటక సంగీతానికి ఎక్కువ ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడు ఎవరు అన్నది అయితే క్వశ్చన్ అయితే అడిగారు. సో ఆన్సర్ ఏంటో లాల్గుడి జయరామన్, ఆప్షన్ డి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ తిల్లన్న అనేటువంటి ఈ కర్ణాటక సంగీతాన్ని ఒక్కలే అయితే స్థాపించలేదనమాట. ఒక్కలే దీనికి స్వరపరచలేదు. ఈ తిల్లన్న అనేటువంటి స్వరాన్ని ఒక్కలే స్వరపరచడం అనేది అయితే జరగలేదు. బట్ ఎక్కువగా యూజ్ చేసింది లాల్గుడి జయరామన్ అనేటువంటి వ్యక్తి అనమాట. దీనికి ఒకే స్థాపకుడు లేడు. ప్రజెంట్ ఎక్కువగా ఆధునిక కాలంలో ఈ తిల్లనను ప్రసిద్ధి చెందిన వ్యక్తి లాల్గుడి జయరామన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ? చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీకి ఏ నగరం ప్రసిద్ధి అని అంటే లక్నో. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నో అనేటువంటి నగరంలో ఈ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది చేతి పనికి ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ద దమెక్ స్తూప ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్? దమెక్ స్తూపం ఎక్కడ ఉంది అని అంటే సారనాథ్లో అయితే ఉంది. బుద్ధుడు మొదటి బోధన ఈ సారనాథ్లోనే ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సన్ టెంపుల్ ఆఫ్ మొధేరా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మొధేరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గుజరాత్ అనమాట. సోలంకి రాజవంశానికి చెందినటువంటి భీమదేవుడు.
సోలంకి రాజవంశానికి చెందిన భీమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సన్ టెంపుల్స్ అనే వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. అప్రాక్సిమేట్లీ సుమారుగా 12 ఎన్నో ఉన్నాయి అనుకుంటా. మన భారతదేశంలో సూర్య దేవాలయాలు 12 ఉన్నాయి. ముఖ్యంగా 4 క్వశ్చన్స్ బాగా వస్తాయి. ఈ మెదేరా గురించి ఎక్కువగా అడుగుతాడు. అండ్ కోనార్క్ సూర్య దేవాలయం పూరిలో ఉంటుంది, దాని గురించి అడుగుతాడు. తమిళనాడులో ఉన్నటువంటి సూర్యయార్ దాని గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంటుంది. ఈ 4 అనేవి ఎక్కువగా రిపీట్ అవుతాయి ఈ సూర్య దేవాలయాల గురించి, సన్ టెంపుల్స్ గురించి. ఈ 12 గుర్తుపెట్టుకోలేకపోయినా ఒక 5గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఫేమస్ ప్లేస్లు ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిష్ణుపూర్ టెంపుల్స్ ఫేమస్ ఫర్ టెర్రకోట ఆర్ట్ ఆర్ ఇన్ విచ్ స్టేట్? టెర్రకోట కళకు సంబంధించి ప్రసిద్ధి చెందిన బిష్ణుపూర్ దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఈ టెర్రకోట కళకు సంబంధించి బిష్ణుపూర్ అనేటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇవి మట్టితో చేసినటువంటి ఇటుకల మీద అద్భుతమైన శిల్పకళను కలిగి అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద విక్రమశీల యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ పాలా కింగ్? విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ఏ పాలరాజు స్థాపించాడు? పాల అనేటువంటి వంశరాజు అనమాట. ఏ రాజు స్థాపించాడంటే ధర్మపాల అనేటువంటి రాజు ఈ విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని అయితే స్థాపించాడు. ఇది నలంద విశ్వవిద్యాలయం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైన బౌద్ధ విద్యా కేంద్రం. నలంద అనేది కూడా చాలా ఫేమస్, దీని గురించి కూడా చదవాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత నలంద తర్వాత ఈ విక్రమశీల విశ్వవిద్యాలయం అనేది బౌద్ధ మతానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యా కేంద్రంగా అయితే ఉండింది. క్వశ్చన్ చూడండి. విచ్ లాంగ్వేజ్ వాజ్ ద ఫస్ట్ టు బి గ్రాంటెడ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటిగా శాస్త్రీయ భాష హోదా పొందినటువంటి భాష ఏది? సో ఆన్సర్ వచ్చేసి తమిళం అనమాట. దీనికి 2004లో అయితే శాస్త్రీయ భాషగా హోదా అయితే కల్పించబడడం అనేది జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా 2024లో కూడా కొన్ని భాషలకు ఈ శాస్త్రీయ భాష క్లాసికల్ లాంగ్వేజ్ అని హోదా లభించినాయి. అవి లైక్ పాలి, ప్రాకృతం అండ్ మరాఠీ ఇవి ఉన్నాయి. వాటి గురించి చదవండి, ఎందుకంటే రీసెంట్గా జరిగినాయి కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకు తెలుగు చూస్తుంటే మన తెలుగుకి 2008లో అయితే ఈ శాస్త్రీయ భాష హోదా అనేది వచ్చింది. అండ్ కన్నడకు కూడా 2000, తెలుగు కన్నడకి 2008లోనే వచ్చిందనమాట. అండ్ అంతేకాకుండా ఇటు మన సౌత్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సౌత్ స్టేట్స్ అన్నిటికి ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని భాషలు కూడా శాస్త్రీయ హోదానైతే అయితే కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఖజురాహో టెంపుల్స్ వర్ బిల్డ్ బై విచ్ డైనస్టీ? ఖజురాహో దేవాలయాలను ఏ రాజవంశం వారు నిర్మించారు? సో ఆన్సర్ వచ్చేసి చండేలాలు అనేటువంటి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తులు ఈ ఖజురాహో దేవాలయాలను అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఈ మధ్యప్రదేశ్లో ఈ ఆలయాలు అనేవి నిర్మించడం జరిగింది. పట్టచిత్ర ఈజ్ ట్రెడిషనల్ పెయింటింగ్ స్టైల్ ఆఫ్ విచ్ స్టేట్? పట్టచిత్ర ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ చిత్రకళ ఇది ఒడిశా రాష్ట్రానికి చెందిందనమాట. అంటే వస్త్రం మీద చేసే చిత్రలేఖనం. చూడండి. విచ్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఫేస్ మాస్క్? ఏ భారతీయ నృత్య రూపంలో ముఖవాడ ఉపయోగిస్తారు? అంటే మొహానికి రంగులు వేసుకుని డ్యాన్స్ చేస్తారని ఫేస్ మాస్క్ని యూజ్ చేస్తారంటే ఇచ్చిన ఆప్షన్స్ని చూసుకుంటే చెవు అనమాట. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మొహాలకి రంగులు వేసుకుని నృత్యాలు చేస్తారు. కానీ ఇక్కడ ఫేస్ మాస్క్ అనడంగానే మనకి బాగా గుర్తొచ్చేది కథక్కలి యూజ్ చేస్తారు అని అనుకుంటారు. బట్ చెవుని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ కథక్కలి అనేది మనకు ఆప్షన్లో మెన్షన్ చేయలేదు. అక్కడ చెవు అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి అక్కడ ఆప్షన్స్లో వాడు ఏమి ఇచ్చాడో అన్నది కరెక్ట్గా చూసి పెట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ చెవు అనేదాన్ని ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్లో ఒడిశా, జార్ఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రదర్శించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద గోల్ గుంబాజ్ అట్ బీజాపూర్ ఈజ్ ద మౌసోలియం ఆఫ్ హూమ్? బీజాపూర్లో ఉన్నటువంటి గోల్ గుంబాజ్ ఎవరి సమాధి అని అంటే మహమ్మద్ ఆదిల్ షా అనే వ్యక్తిది సమాధి అనమాట. ఇది అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద గుమ్మటాల్లో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాన్సేన్ ద ఫేమస్ మ్యూజిషియన్ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ కింగ్ బిఫోర్ అక్బర్? ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు అయినటువంటి తాన్సేన్ అక్బర్ కంటే ముందు ఏ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాడు? ఏ రాజు యొక్క ఆస్థానంలో ఉండేడు అంటే రేవా రాజు యొక్క ఆస్థానంలో, అంటే రాజా రామచంద్ర సింగ్ అనేటువంటి రేవా రాజు యొక్క ఆస్థానంలో అయితే ఈయన పనిచేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండియన్ పెయింటింగ్ స్టైల్స్? భారతీయ చిత్రకళా శైలుల అభివృద్ధి సరైన కాలక్రమం ఏది? సో మన భారతదేశంలో చిత్రకళా శైలి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో. ఇక్కడ మనకి సరైన క్రమంలో అంటే మొదటి నుండి ఏది స్టార్ట్ అయ్యింది ఆ ఆర్డర్లో అయితే అమర్చండి అని ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఫస్ట్ ఏముంది? అజంతా. ఇది 2వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ మొఘల్ అనేది 16వ శతాబ్దం యొక్క ప్రారంభంలో ప్రారంభమైంది. ఈ రాజ్పుత్ అనేది 16వ శతాబ్దం యొక్క చివరిలో ప్రారంభమైంది. ఇవి చిత్రకళా శైలులు. అండ్ పహారీ అనేది
పూర్తిగా 17వ శతాబ్దంలో ప్రారంభమైందనమాట. వీటి యొక్క ఆర్డర్ అయితే ఇది. అజంతా గుహల చిత్రకళ పురాతనమైనది. తర్వాత మొఘల్ కాలంలో చిత్రకళ అనేది బాగా అభివృద్ధి చెందింది ఈ 16వ శతాబ్దంలో. ఆపై రాజ్పుత్ మరియు పహారీ శైలులు అయితే కాలక్రమేణా అభివృద్ధి అయితే చెందాయి. క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేసర్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? వేసర్ శైలిలో నిర్మించబడిన దేవాలయం ఏది? ఆన్సర్ చెన్నకేశవ ఆలయం, చెన్నకేశవ టెంపుల్, బేలూరు. ఈ చెన్నకేశవ టెంపుల్ బేలూరులో ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది ముఖ్యంగా వేసర్ శైలిని మరియు ద్రావిడ శైలుల యొక్క మిశ్రమంగా అయితే ఉంటుంది. వేలూరులో ఉన్నటువంటి ఈ చెన్నకేశవ ఆలయంలో ఈ వేసర శైలి అనేది ప్రాముఖ్యంగా ఉదాహరణగా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ముఖ్యంగా ఈ విధంగా అడుగుతున్నాడు. అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి కట్టడాల గురించి వాటి గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో డిస్కస్ చేస్తే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్.